కుమారి ఈరోజు మనం సంజీవినిలో మన కఫ్ మెయిన్గా సైనసైటిస్ ప్రాబ్లమ్స్లో ఎంతో ఉపయుక్తంగా ఉండే అంటే ఆ చూర్ణం ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది మనకి అదేంటంటే తోక మిరియాలు. మిరియాలు విన్నాను, ఈ తోక మిరియాలు అయితే నేను వినలేదు. ఓకే, సో ఇలా ఉంటాయి అంటే వీటికి తోకలు. తోక మిరియాలు అంటే ఇలా ఉంటాయి, మిరియాలాగే ఉంటాయి, తోక ఉంటుంది కాబట్టి దీనికి తోక అంటే తోకలాగా ఒక టైల్ లాగా వచ్చింది కదా ప్రతి దానికి, అందుకని వీటిని తోక మిరియాలు అంటారు. ఓకే, దీన్ని సుగంధ మరీచ అని కూడా అంటారు. మరీచ అంటే మిరియాలు అనమాట. సుగంధ మరీచ అంటే మంచి స్మెల్ వస్తుంది. కావాలంటే ఒక స్మెల్ చేయండి, మంచి స్మెల్ వస్తుంది, కానీ స్ట్రాంగ్ గా ఉంటుంది. స్మెల్ కూడా ప్లెజెంట్ గా ఉంటుంది, సేమ్ టైం స్ట్రాంగ్ గా ఉంటుంది. కాబట్టి ఇది చాలా అంటే మనము సుగంధ భరిత డిషెస్ ఏమన్నా చేసినప్పుడు 1-2 వాడుకోవచ్చు అనమాట. లైక్ మనం బిర్యానీలు అవి చేసుకుంటాం కదా, వాటిలో 2-3 యాడ్ చేసుకోవచ్చు మనము. మీ ఇంట్లో కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కుమారి మనకి. సో ఈ తోక మిరియాలు మనం ఎలా పౌడర్ చేసి ఎలా వాడుకోవచ్చో చూద్దాం కుమారి. సో ఈ తోక మిరియాల వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి అని అన్నారు కదా మ్యామ్, ఇంతకీ ఏంటి ఆ ఉపయోగాలు? ముఖ్యంగా ఈ పౌడర్ను కుమారి మనము కొంచెం వేడి నీళ్ళతో పేస్ట్ లాగా తయారు చేసి ఎక్కడైనా వాపు కానీ నొప్పి కానీ ఉన్నప్పుడు పై పూతగా అప్లై చేయడం వల్ల కూడా చాలా వరకు నొప్పి వాపు వెంటనే తగ్గిపోయే అవకాశం ఉందన్నమాట. ఓకే, అంతేకాకుండా ముఖ్యంగా మనము కాఫ్ దగ్గు వస్తుంటుంది కొంతమందికి, అది అన్నోన్ ఆరిజన్ అంటే తెలియదు అనమాట మనకి ఎందుకు వస్తుందో కూడా. అన్ని టెస్టులు ఉంటాయి, ఒకసారి తెలియకుండా ఏం అలర్జిక్ ఇది కూడా ఉండదు, రియాక్షన్స్ కూడా ఉండవు, కానీ కొంతమంది కాఫ్ వస్తూనే ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఈ తోక మిరియాలు ఒక 3 grams వరకు రెగ్యులర్ గా హనీతో మిక్స్ చేసి బాగా తీసుకోవడం వల్ల కూడా కాఫ్ తగ్గుతుంది. ఓకే, హనీతో తీసుకోవడం వల్ల 3 grams, అంతకంటే ఎక్కువ అవసరం ఉండదు. 3 grams వరకు రోజులో సింగిల్ డోస్ తీసుకోవడం వల్ల కూడా చాలా వరకు మనకి కాఫ్ తగ్గే అవకాశం ఉంది. కాఫ్ తగ్గేంత వరకు తీసుకుంటే సరిపోతుందా, లేకపోతే ఇన్ని రోజులు తీసుకోవాలి అని? కాఫ్ తగ్గేంత వరకు తీసుకోవచ్చు, మాక్సిమం ఒక 1 month వరకు తీసుకోవచ్చు అనమాట. అంటే అంత లోపల తగ్గిపోతుంది గ్యారెంటీగా. అంతేకాకుండా ఈ సైనసైటిస్ సమస్యతో ఇబ్బంది పడే వాళ్ళు చూస్తుంటాం కదా, సైనసైటిస్ ఉంటే ఎప్పుడు వాళ్ళకి ఇది రావడము, స్నీజింగ్ అంటే జలుబు రావడము, ముఖ్యంగా చాలా చాలా సైనస్ సమస్యతో బాధపడే వాళ్ళు ఏంటంటే లైక్ రిలాక్స్డ్ గా కూర్చునే ఒక సెకండ్ కూడా ఉండదు మేము, ఎందుకంటే వాళ్ళకి గాలి ఈజీగా పీల్చుకోలేరు, ఇలాంటి చాలా సమస్యలు డిస్కంఫర్ట్ ఉంటుంది వాళ్ళకి. వాళ్ళు కూడా రెగ్యులర్ గా ఇది ఒక 3 grams తేనెతో కలిపి తీసుకోవడం వల్ల కూడా ఆ సైనసెస్ లో ఉండే ఇన్ఫ్లమేషన్ కూడా తగ్గే అవకాశం ఉందన్నమాట. అంటే వాళ్ళు మెడికేషన్ తో పాటు రెగ్యులర్ గా వాడే మెడిసిన్ తో పాటు ఇది కూడా ఒక అడిషనల్ గా తీసుకోవడం వల్ల మనకి ఏమవుతుందంటే చాలా వరకు వాళ్ళకి రిలీఫ్ ఉంటుంది అనమాట. అబ్స్ట్రక్షన్ నుంచి రిలీఫ్ ఉంటుంది అనమాట. మెయిన్ గా ఇదేంటంటే అబ్స్ట్రక్షన్ ని క్లియర్ చేసే గుణం ఉంటుంది దీనికి. కబాబ్ చీని అని కూడా అంటారు దీన్ని హిందీలో. ఇది మెయిన్ గా మన సైనసెస్ లో ఉండే అబ్స్ట్రక్షన్ ను తగ్గించే గుణం ఉంది. సో ఏదైనా సరే మనకి శ్వాస అనేది అలా పీల్చుకోలేకపోతే కష్టం కదా, సో అందుకనే అలాంటి ప్రాబ్లమ్ ని ఇది నివారిస్తుంది. ఓకే, సో ఇలా చూర్ణం లాగా ఇప్పుడు మీరు అన్నట్టుగా పేస్ట్ లాగా తయారు చేసుకోవచ్చు, అలాగే చూర్ణ రూపంలో కూడా తీసుకోవచ్చు, ఇంటర్నల్ గా తీసుకోవచ్చు, సేమ్ ఎక్స్టర్నల్ గా కూడా మనకు ఉపయోగపడుతుంది. ఇంకొకటి ముఖ్యంగా మనము డిస్మనోరియా అని చూస్తూ ఉంటాం. అంటే ఫిమేల్స్ డ్యూరింగ్ ద మెన్స్ట్రువల్ పీరియడ్స్ కడుపు నొప్పితో ఇబ్బంది పడుతూ ఉంటారు. అవును, ఆ కడుపు నొప్పి చాలా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా, వాళ్ళు కూడా రెగ్యులర్ గా ఈ పౌడర్ను వాటర్లో కలిపి తీసుకోవడం వల్ల ఒక 3 grams వరకు, లేకపోతే ఈ పౌడర్ను ఒక 12 hours నానబెట్టి కోల్డ్ ఇన్ఫ్యూషన్ అంటారు, శీత కషాయం అంటారు ఆయుర్వేదంలో, అది ఒక గ్లాస్ వాటర్లో ఒక 3 grams వేసి ఒక 12 hours నానబెట్టి రెగ్యులర్గా మార్నింగ్ నైట్ డ్యూరింగ్ దట్ 5 days or 7 days తీసుకోవడం వల్ల ఆ మెన్స్ట్రువల్ పెయిన్ డిస్మనోరియా అనేది తగ్గే అవకాశం ఉందన్నమాట. అంటే రాను అలాగా ఒక 4-5 సార్లు ఒక 6 cycles వరకు, అంటే ఒక 6 months వరకు వాళ్ళు తీసుకోవడం వల్ల కూడా చాలా వరకు వాళ్ళకి మెన్స్ట్రువల్ పెయిన్ డిస్మనోరియా అనేది తగ్గే అవకాశం. సో ఇవి నీళ్ళలో 3 grams వరకు ఆ పౌడర్ ని నీళ్ళలో వేసి నానబెట్టి ఒక 12 hours వరకు ఉంచి పొద్దున్నే ఆ వాటర్ వడకట్టుకోగలదు, డైరెక్ట్ గా వాటర్ వడకట్టి తీసుకోవచ్చు, డైరెక్ట్ గా కూడా తీసుకోవచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు, తీసుకోవచ్చు అనమాట. అలా రెగ్యులర్ గా 5 days 7 days పర్ మంత్ 5 days to 7 days తీసుకోవడం వల్ల రెగ్యులర్ 6 cycles వరకు తీసుకోవడం వల్ల డిస్మనోరియా అనేది కూడా తగ్గే అవకాశం ఉందన్నమాట. సో ఇది ఆల్మోస్ట్ అంటే మనకి హాఫ్ వరకు అయిపోయింది మ్యామ్, నేను ఇంకొంచెం దంచితే ఇది కూడా అయిపోతుంది, చూర్ణం అయితే రెడీ అయిపోతుంది. సో ఇదిగోండి మ్యామ్, ఫైనల్గా మనకి పౌడర్ వచ్చేసింది, తోక మిరియాల పొడి, చూర్ణం,
సో దీన్ని మనం సేమ్ బౌల్లో తీసేసుకుంటున్నాము ఇలాగా. ఇప్పుడు మనం ఈ తయారు చేసుకున్న ఈ చూర్ణం కూడా ఇన్ని రోజులు ఉంటుంది అని ఏమన్నా ఉందా మ్యామ్? లైక్ ఇన్ని మంత్స్ స్టోర్ చేసుకోవచ్చా? చేసుకోవచ్చు కుమారి. అంటే ఎన్ని మంత్స్ ఉంటుంది? మామూలుగా చూర్ణాలకి షెల్ఫ్ లైఫ్ 3 to 6 months వరకు పెట్టుకోవచ్చు. మనం ఇది రెగ్యులర్గా వాడడం కాబట్టి ఎప్పుడు అవసరం అనుకుంటే రా డ్రగ్ మన దగ్గర పెట్టుకున్నామంటే. ఏంటిది మ్యామ్? రా డ్రగ్ అంటే మనం ఇందాక చూపించాం కదా, మనకు తోక మిరియాలు చూపించాం కదా, అవి అలానే పెట్టుకుంటే మనం ఎప్పుడన్నా అవసరం వచ్చినప్పుడు ఇలా పౌడర్ చేసుకొని వాడుకోవచ్చు అనమాట. అంటే ఆ కొన్ని రోజులు వాడుకొని, అంటే రెగ్యులర్గా వాడేది కాదు కదా, కాబట్టి అలా పెట్టుకోవచ్చు మనము. సో కుమారి ఇలా పౌడర్ చేసుకుంటే మనము ఇంకో ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నాయన్నమాట మనకు. ఇంతవరకు మనం మాట్లాడుకున్నాం కదా, కాఫ్లో కానీ, సైనసైటిస్లో కానీ, డిస్మనోరియా అంటే పెయిన్ఫుల్ మెన్స్ట్రేషన్లో కానీ మనము రెగ్యులర్గా ఈ పౌడర్ను యూస్ చేసుకోవచ్చు అనమాట. అంతేకాకుండా ఈ పౌడర్ మనం ఇంట్లో ఉంచుకోవడం వల్ల ఎప్పుడన్నా పెయిన్ కానీ, స్వెల్లింగ్ కానీ జాయింట్స్లో జనరల్గా కొంతమందికి వస్తూ ఉంటుంది. అంటే ఓల్డర్ ఏజెస్లో కానీ ఇలా వస్తూ ఉంటుంది కదా పెయిన్స్, జాయింట్ పెయిన్స్. అలాంటప్పుడు కూడా మనము వాపుతో కూడిన జాయింట్ పెయిన్ ఉన్నప్పుడు దీన్ని ఎస్పెషల్లీ మనము రొమటాయిడ్ ఆర్థరైటిస్, ఆమవాతం అంటారు ఆయుర్వేదంలో, అంటే కీళ్ళకు సంబంధించిన వ్యాధి అనమాట. దాంట్లో వాపు ఉంటుంది, నొప్పి ఉంటుంది. అప్పుడు ఈ చూర్ణాన్ని మనము వేడి నీళ్ళతో పేస్ట్ లాగా చేసి పైన పూతగా వేయడం వల్ల కూడా చాలా వరకు నొప్పి తగ్గుతుంది, వాపు తగ్గించే గుణం కూడా ఈ తోక మిరియాల చూర్ణానికి ఉందన్నమాట. అంటే వాపు నొప్పి, మీరు వాపు ఉన్నప్పుడు అప్లై చేయాలంటున్నారు కదా, కేవలం వాపు కాకుండా కేవలం నొప్పి ఉన్నప్పుడు కూడా అప్లై చేయొచ్చు. ముఖ్యంగా వాపు నొప్పితో కూడిన జాయింట్ సమస్యల్లో అయితే చాలా ఉపయుక్తంగా ఉంటుంది అనమాట ఈ చూర్ణము. అంతేకాకుండా మనం చూసాం కదా చాలా సుగంధభరితంగా ఉంటుంది కాబట్టి కొన్ని రకాల డిష్ అంటే మనం చేసుకునే రెగ్యులర్గా చేసుకునే ఆహారాలు, మసాలా రైసెస్ కానీ, ఏదైనా మసాలా కర్రీస్ కానీ ఎప్పుడైనా ఒక 2-3 pinches వేసుకోవడం వల్ల దీని బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. మెయిన్గా ఇదేంటంటే అబ్స్ట్రక్షన్ తొలగించే గుణం ఉంది, ప్లస్ సుగంధభరితంగా ఉంటుంది కాబట్టి మన డైజెషన్ కూడా ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉందన్నమాట. కాబట్టి ఇది రెగ్యులర్గా మనం వాడచ్చు. కాకపోతే ఏదైనా ప్రాబ్లం అంటే సమస్య ఉన్నప్పుడు మాత్రము కొన్ని రోజుల వరకు వాడి మళ్ళీ మనం గ్యాప్ ఇచ్చి తర్వాత ఎప్పుడైనా అంటే మనకి అవసరమైనప్పుడు మాత్రం వాడుకోదగిన హెర్బ్ అనమాట ఇది. ఓకే. తోక మిరియాల చూర్ణం తయారు చేసుకునే విధానం. ముందుగా తోక మిరియాలను కల్వంలో వేసి మెత్తగా దంచుకొని బౌల్లోకి తీసుకొని ఒక 8 కంటైనర్లో పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. అవసరానికి తగ్గట్టుగా వాపులకు, నొప్పులకు, దగ్గు, సైనస్, డిస్మెనోరియా ఇలా ఎన్నో సమస్యలను తగ్గించి ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడే తోక మిరియాల చూర్ణం రెడీ.